హాయ్ ఎవరివన్, దిస్ ఈస్ కిరణ్ ఫ్రమ్ అర్బన్ క్లబ్ అకాడమీ. మనకు ఏపీ ఈసెట్ 2026 అనేవి రిజల్ట్స్ అనేవి మనకి రిలీజ్ అయ్యాయి. తర్వాత మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ డౌట్ ఏంటి అంటే మనకి కౌన్సిలింగ్ ప్రొసీజర్ అడుగుతున్నారు. ఓకే, కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనకి టోటల్గా మనకి ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ అనేది మనకి ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది. ఈ ఆన్లైన్ ప్రాసెస్లో డిఫరెంట్ స్టెప్స్ వైజ్ మనకు కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అందులో స్టెప్ 1 ప్రాసెస్ ఏంటి అని అంటే మనకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ చేసుకుంటాం. దాని తర్వాత స్టెప్ 2లో మనకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. ఓకే, స్టెప్ 3లో మనకు వెబ్ ఆప్షన్స్ ఎంట్రీ ఉంటుంది. ఓకే, స్టెప్ 4లో మనకు సీట్ అలాట్మెంట్ అనేది మనకి జరుగుతుంది. స్టెప్ 5లో మనకు సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ టు ద కాలేజెస్. ఇలా మనం ఈ స్టెప్ వైజ్ ప్రాసెస్ లో మీకు ఫస్ట్ మనకు స్టెప్ 1 ప్రాసెస్ మనం తీసుకుంటే అందులో ఫస్ట్ ఏంటి అంటే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్. ఓకే, అందులో మనకు ఏంటి అంటే రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ ఆఫ్ ఫీ అనేది మనకి ఉంటుంది. అయితే డైరెక్ట్ గా మనకి రిజిస్ట్రేషన్ అనేది మనకి డైరెక్ట్ గా వెబ్సైట్ apsch.ap.gov.in మన వెబ్సైట్ లో మనం ఓపెన్ చేసుకుంటే అందులో మనకి ఏమైతే మనకి ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్ లో ఏమైతే ఫిల్ చేసామో డీటెయిల్స్ అవే డీటెయిల్స్ మీకు వ్యూ కింద మీకు కనిపిస్తాయి. సో సేమ్ డీటెయిల్స్ అనేవి మనకు సేమ్ గానే ఉంటే యాస్టీస్ గా ఉంచేస్తాం. లేదు అనుకుంటే మనకి ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. ఈ ఎడిట్ ఆప్షన్ లో మనం ఏంటంటే మనం నేమ్ సేమ్ అలానే మదర్ నేమ్ ఫాదర్ నేమ్ సేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి లో ఉండేటట్టు మనం చెక్ చేసుకుంటాం. ఓకే, అలానే మనకు క్యాస్ట్ రిజర్వేషన్ ఉంది అని అనుకుంటే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనకి బీసీ ఆర్ ఎస్సీ ఆర్ ఎస్టీ ఆర్ ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మనం అప్లోడ్ చేసుకుంటాం. ఆల్రెడీ మనం స్కాన్ చేసుకున్నటువంటి డాక్యుమెంట్. ఓకే, అలానే మనకు ఫీజు రింబర్స్మెంట్ ప్రాసెస్ కోసం మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మనకి రేషన్ కార్డు కానీ లేదు అనుకుంటే ఈ సేవ సర్టిఫికేట్ కానీ మనం అప్లోడ్ చేసుకుంటాం. సేమ్ అలానే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో మనకి మార్క్స్ మెమోస్ అయితే మనకి పీసీ లేదు అనుకుంటే ఆల్ సెమిస్టర్ ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమిస్టర్ అండ్ ఫోర్త్ సెమిస్టర్, ఫిఫ్త్ సెమిస్టర్ అండ్ సిక్స్త్ సెమిస్టర్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ మెమోస్ కూడా అన్ని మనం సింగిల్ ఫార్మాట్ లాగా మనం పీడిఎఫ్ చేసుకుని 1 MB సైజ్ లోపే మనం ఉండి మనం అప్లోడ్ చేసుకుంటాం. లేదు అనుకుంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఎవరైతే మనకి రిలీవ్డ్ స్టూడెంట్స్ ఉంటారో ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అవైలబుల్ ఉండే వాళ్ళు డైరెక్ట్ గా మీరు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేసుకుంటారు. సేమ్ అలానే మనకు స్టడీ సర్టిఫికేట్స్ కూడా మనం అప్లోడ్ చేసుకుంటాం. స్టడీ సర్టిఫికేట్స్ అనేవి మనకి 7th క్లాస్ టు డిప్లొమా వరకు ఉన్నటువంటి టోటల్ స్టడీ సర్టిఫికేట్స్ మనకి అప్లోడ్ చేసుకుంటాం. ఓకే, అయితే ఇక్కడ మనకి చూస్తుంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఎవరైతే నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది వాళ్ళు అప్లోడ్ చేసుకోవాలి ఫర్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ కి. అలా కాకుండా కొంతమందికి స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటారు, ఎన్సీసీ స్పోర్ట్స్ కోటా పిహెచ్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా ఆన్లైన్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ కాకుండా డైరెక్ట్ గా హెల్ప్ లైన్ సెంటర్స్ వెళ్ళి వాళ్ళు మనకి డైరెక్ట్ గా వాళ్ళు వెరిఫికేషన్ అనే వాళ్ళు చేసుకుంటారు అనమాట. ఓకే, ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మనం సబ్మిట్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ ప్రొసీజర్ ఉంటుంది. ఫీ పేమెంట్ అనేది మనకి ఓసీ అండ్ బీసీ వాళ్ళకి అయితే 1200 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 రూపీస్ అనేది ఆన్లైన్ పేమెంట్ లోనే పేమెంట్ చేసుకుంటాం. ఏదర్ క్రెడిట్ కార్డ్ ఆర్ SBI పేమెంట్ అనేది మనం చేసుకుంటాం. ఓకే, స్టెప్ 2 ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కాంటాక్ట్స్ నెంబర్ కి మీరు కాంటాక్ట్ అవ్వండి. సేమ్ అలానే లేటెస్ట్ ఈసెట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం మన అర్బన్ క్లబ్ అకాడమీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.